యాడుంది యాడుంది సార్ ప్రజాస్వామ్యము? ఎందుకు మీరు ఇట్లా కొట్టి ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? కాదు ఏమందరూ కొడుతుండ్రండి, అదే చెప్తా ఓట్లు చేయాలని బూత్లో కూడా కొడుతున్నారా? బూతుల్లో కూడా కొడుతున్నారు. రానీలా బూతులోకి ఎవరు కొడుతున్నారు? ఎవరో మాకు తెలియదు. ఏమైందన్నా? పేరుకే మేము ఓటర్లు ఏం లేదు. మమ్మల్ని ఊరు లోపలికి అలో చేశారు. చేసేటప్పుడు అడిగారు, తెప్పించినాం. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ప్రతి ఊర్లో అయితే ఇదే జరుగుతుంది. చుట్టుపక్కల ఓటు వేసారా లేదన్నా? ఓటు వేయలేదండి. చూడండి, ఓటు వేయలేదు. ఎక్కడ బేనీలేదు సార్, అది ఊరిలో బేనీ లేదు, ఏడా బేనీ లేదు. మా ఊర్లో మీడియా కూడా రాలేదు మా ఊరికి. సార్ మా ఊర్లో ఎక్కడ బేనీ లేదు. ఏందనేది ఏం లేకుండా చేస్తున్నారు. చేసుకొని ఇబ్బంది ఏం లేదు. అది ఏ దానికని ఇబ్బంది మాట్లాడాలా చెప్పు. వాళ్ళు ఈ నెల నుంచి ప్లానింగ్ ఉన్నారు. అదే అమ్మని బాధ ఇలా మేము వీడియో మళ్ళీ వచ్చింది ఆటింటి మా పాతింది ఉండే ఆటింటి ఎట్లా పోయినారు వాళ్ళు పాపం లేని రాని నావేం నీ కడుగు వస్తానంటే ఎత్తుకో మీ పాపం పిల్లని వాడాడతాడు. అయితే నీ కూతురు కొడుకు నిన్ను వదిలేసారు. మనకి మీడియా వాళ్ళకు కిరణ్ కొట్టపోనా మీడియా వాళ్ళకి కిరంపల్లి అంటే కొట్టాడే మామూలుగా కొట్టాడతారు, మళ్ళీ కలిసిపోతారు. రావద్దండి మీరు మా ఊరికి. ఓట్లు కావాలంటే మేమే ఓట్లు వాళ్ళే వేసుకున్నారంట. ఏయ్ కిటనా 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 ఒంగు ఒంగితే ఆడ కింద పడతాడు. పడతా తమ్ముడు నేను ఫోటో తీస్తా బాగుండు. పులివెందుల మండలం ఎలక్షన్లు జరుగుతున్నాయి ఈరోజు, జెడ్పీటీసీ ఎలక్షన్లు. కాకపోతే ఓటేని పోతే ఇప్పుడే రాలేదు, మీరు మధ్యాహ్నం పూట రాపండి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఏందో బాగా అది రిపేర్ ఉన్నాయి, సీసీ కెమెరాలు పని చేయలేదని ఎన్నికి పంపిస్తున్నారు. అందరినీ తగిన వాళ్ళందరితో లోపలికి పంపించుకుంటారు. చాలా బయట అయితే వీళ్ళు అయితే ఎవరో తెలియదు, అంతా కొత్త మనుషులు ఉన్నట్టున్నారు. చాలా జనం అయితే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. లోకల్ అయితే ఎప్పుడు చూడలే వాళ్ళను, మేము పులివెందుల మండలం కూడా చూడలే వాళ్ళను. చాలా మంది వెనక్కి పంపించేది జరుగుతుంది. ఓటు బేసానికి పోతే ఓటు లేదని లేదు వాళ్ళు, కానీ ఇప్పుడు కాదు మధ్యాహ్నం పూట రాపండి. ఇప్పుడు ఏదో బాక్సులు రెడీ చేసుకుంటారు, కెమెరాలు పని చేయలేదని పంపిస్తేస్తాను. లోపలికైతే పంపించలేదు. ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారా? వేరే వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళకైతే మామూలుగా టౌన్ బయట ఉన్న వాళ్ళు ఓటర్లు ఎవరన్నా వాళ్ళు తగిన వాళ్ళ మనుషులు వచ్చి లోపలికి పంపిస్తుంటారు. పోలీసులు పంపిస్తుంటారు. మటుకు ఇది ఎలక్షన్లు అంటే చాలా జరగడం లేదు, ఏదో వాళ్ళ చేసుకుంటారు అంతే.
ఓటర్లను అయితే లోపలికి పంపలేదు, చాలా ఇబ్బందిగా పడుతుంది. అలా నీళ్ళకి ఎంతమంది తిరిగి వచ్చారు వెనక్కి? మొత్తం అందరినీ పంపిస్తున్నారు, ఎవరో వాళ్ళకి తగిన మనుషులు మాత్రమే పోతున్నారు, ఎవరే గాని పంపిలేదు అసలు అడిగిపోతే గానీ. పోలీసులు ఏమంటున్నారు? పోలీసులు అయితే ఆడ లేరు కూడా లేరు, అక్కడ లోపల ఉన్నారు కానీ వీళ్ళెవరో బయట ఆడ ఉండే మనుషులు మాత్రం స్కూల్ దగ్గర ఎవరో కొత్త వాళ్ళు తెలియదు వాళ్ళకి మనకైతే కానీ వాళ్ళు లేవు, మీరు పోయి మళ్ళీ రాపోయి మధ్యాహ్నం పూట అంతలోకి రెడీ చేసుకుంటాం అంటున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళ కొత్త వాళ్ళు ఎంత మొత్తం 11 దాకా రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు రావకండి అని ఒకరు అంటున్నారు. అది ఎన్నిక వస్తాను. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎన్నిక జరిగేలా కనిపిస్తుందా మీకు? ఎన్నిక జరిగే మమ్మల్ని బేయనిచ్చేటట్టుగా కానరాలేదు. వద్దు పోండి అంటున్నారు. మేము ఫోన్ చేసినప్పుడు రాండి, ఓటు బేద్ది ఏమొద్దు మీరు, ఇప్పుడు మేము ఫోన్ చేసినప్పుడు రాండి బేత్తరు అంటున్నారు. ఏ ఊరు నుండి వచ్చారు? మేము మల్లికార్జునపురం నుండి వస్తాం. ఎక్కడ, ఏ ఊర్లో ఓటు వేయడానికి? కొత్తపల్లెకు. మామూలుగా అయితే మాది ఇక్కడే. మామూలుగా అయితే చంద్రగిరి మా ఊరే బూత్ ఎప్పటికి. ఈసారి కొత్తపల్లికి వేసినారు. వాళ్ళు వద్దు పోండి అంటున్నారు, 11 వరకు రావద్దు అంటున్నారు. ఒకరు వచ్చేసి 2 గంటల వరకు రావకండి ఓటేను, మేము ఫోన్ చేస్తాం, ఫోన్ చేసినప్పుడు రాండి అని ఒకరు అంటున్నారు. అది సార్ అట్లుంది. మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాల ఓటు, మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు సార్. మా ఊరు వాళ్ళని ఎవరిని పంపించలేదు సార్. పొద్దున్నే మల్లికార్జునపురం సార్, పొద్దున్నే పోయింది సార్, రావద్దు ఫోన్ పంపించినారు సార్. ఇప్పుడు ఆ మాట చెప్తాను సార్, నేను ఫోన్లు చేసినా రావద్దండి అని చెప్తాను సార్. అధికారులు చెప్తున్నారా, చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చిన వారు చెప్తున్నారా? అధికారులు చెప్తాను, పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. పోలీసు వాళ్ళు కూడా రావద్దండి, మేము ఫోన్ చేసినాక వీళ్ళు ఫోన్ చేసినాక అంటున్నారు. ఎప్పుడైనా ఇలా జరిగిందా పులివెందులు? ఎప్పుడు జరగలేదు సార్. ఇంత దారుణంగా మామూలుగా ఈడ బాగా లక్షణంగా బాగా వేసిపోతాను. మాది ఏడిపల్లె సర్పంచ్ భార్య అని మాట్లాడుతున్నాను. అసలు మేమిద్దరం ఏజెంట్లము. పోలింగ్ బూత్ దగ్గరికి కూడా మమ్మల్ని రానికోకుండా, ఎందుకు కొత్త వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగినందుకు ఆడవాళ్ళు ఏజెంట్లని చూడకోకుండా కూడా మా మీద మగవాళ్ళు బయట ఊరోళ్ళు వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారని పోలీసులు మీరేం చేస్తున్నారని అడిగితే వాళ్ళు మాకేం సంబంధం లేదు, గవర్నమెంట్ వాళ్ళది, ప్రభుత్వం వాళ్ళది, మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది అంటున్నారు. ఇదే నా అసలు రాజకీయాలు. అసలుకి ఇక్కడ పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తుంటే పోలీసు వాళ్ళ ముందరనే చీరలు డబ్బులు మొత్తం వాళ్ళ మీదనే పంచుతున్నారు. ఇదేంది ఇలా చేస్తున్నారు అంటే, కాకి చొక్కాలు ఇప్పి కండువాలు వేసుకొని పార్టీ చేయండి అంటే మీరు డబ్బులు ఇవ్వండి, మేము మీకు సపోర్ట్ చేస్తాము అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇక అసలుకి ఎవరికి చెప్పాలి ఇక్కడ ఉండే సమస్యలు? అసలు ఎవరికెవరి సంబంధం లేకోకుండానే ఒకరికొకరు చేతులు చేసుకుంటున్నారు. అసభ్యకర మాటలతో దూషిస్తున్నారు. ఇంతగా రాజకీయ కక్షల కోసం, ఇంతగా ఒక జెడ్పీటీసీ పోటీ కోసం ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఇంతగా ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంది? ఇంతవరకు ఎంత గుండాలైతేమి మమ్మల్ని వద్దు అలౌ చెయ్యనిమో అని మమ్మల్ని లోపలికి కూడా పోనీకుండా మమ్మల్ని వెనక్కి పంపించేశారు. వేరే ఊరోళ్ళని ఆడవాళ్ళని తెచ్చి మా మిందికి దాడి చేయిస్తున్నారు, అసభ్యకర మాటలతో దూషిస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎందుకు? బయట నుంచి అదే పనిగా తీసుకొచ్చినారు. మమ్మల్ని చూసి మమ్మల్ని వెనక్కి పంపించాలని చూసినారు. మేము వద్దని వాదించే కొద్దీ అదే పనిగా 10 నిమిషాల్లో వాళ్ళను పిలిచికొచ్చి చేసినారు ఈ పని అంతా, ఆడవాళ్ళను మా ముందుకి. మీరు కూడా ఏజెంట్? నేను కూడా ఏజెంట్. మీ పేరు? గంగా భవాని.